హైదరాబాద్ హుజూరాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తున్నారు. 30 నిమిషాల పాటు 753 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు. 14 టేబుళ్లతో జరిగే కౌంటింగ్ లో ఒక్కో రౌండ్ కి 30 నిమిషాలు సమయం పడుతుంది. మొత్తం 22 రౌండ్లు 14 టేబుళ్లతో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఓట్ల లెక్కింపుకు సంబంధించి కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ దగ్గర పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ పై అటు రాజకీయ వర్గాల్లో జిల్లా ప్రజల్లో చర్చ సాగుతోంది. ఓట్ల లెక్కింపు జరగనుండడంతో నియోజకవర్గంలోని ఆయా మండలాల వారీగా పడిన ఓట్లను ప్రధాన పార్టీలు విశ్లేషించుకుంటున్నాయి. పోలింగ్ ముందు జరిగిన నాటకీయ పరిణామాలు ఏ పార్టీకి అనుకూలంగా మారాయనే ఆందోళన ఆయా పార్టీల్లో కనిపిస్తోంది. అప్పటి వరకు ప్రాంతాల వారీగా తమదే ఆధిక్యం అనుకున్న వారంతా పోలింగ్ తరువాత మారిన బలాబలాల్ని బేరీజు వేసుకుంటున్నారు. ముఖ్యంగా హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల్లో ఓట్లు అధికంగా ఉండడం, వీటికి ఆనుకుని ఉన్న గ్రామాల ఓటర్లు ఎన్నికల్లో విజయావకాశాల్ని నిర్ణయిస్తారనేది స్పష్టంగా తెలుస్తోంది. పోలింగ్ బూత్లలో పోలైన ఓట్ల ఆధారంగా పార్టీలు తమకు పడిన ఓట్లను లెక్కలేసుకుంటున్నాయి. మరోవైపు స్వతంత్రులుగా ఈసారి భారీ స్థాయిలో అభ్యర్థులు నిలబడడంతో వారెంతవరకు ఓట్లను చీలుస్తారన్న అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర అడిగి తెలుసుకుందాం. రాఘవేంద్ర, కౌంటింగ్ ఎలా సాగుతోంది? థ్యాంక్ యూ సంతోష్. హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొద్దిసేపటి క్రితం అధికారికంగా ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు అధికారులు, కౌంటింగ్ సిబ్బంది ప్రారంభించారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అరగంట నుంచి 45 నిమిషాల లోపు పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన ఫలితాలు అధికారికంగా వెల్లడిస్తారు. దాదాపు 700 పైగా పోస్టల్ బ్యాలెట్నే వాటికి సంబంధించిన ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత అధికారికంగా ప్రకటిస్తారు. ఆ తర్వాత రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. దాదాపు 22 రౌండ్లను డిసైడ్ చేశారు. ఒక్కొక్క రౌండ్లో 9 నుంచి 10,000 వరకు యావరేజ్గా ఓట్ల లెక్కింపు ఉంటుంది. రికార్డు స్థాయిలో 86% పైగా పోలింగ్ నమోదైన నేపథ్యంలో అది ఎవరికి, ఏ రాజకీయ పార్టీకి కలిసి వస్తుందన్న అంశానికి సంబంధించి విశ్లేషణలు కొనసాగుతున్నాయి. ఎవరికి వారు ప్రధాన రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా పెరిగిన పోలింగ్ శాతాన్ని విశ్లేషించుకున్న పరిస్థితి. మొత్తానికి అరౌండ్ 10 o'clock వరకు మొదటి రౌండ్ సంబంధించిన ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ట్రెండ్ కూడా ఏ విధంగా ఉందన్న అంశానికి సంబంధించి కూడా స్పష్టం వచ్చే అవకాశం ఉంది. ముందుగా హుజూరాబాద్ మండలానికి సంబంధించిన కౌంటింగ్ ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి ఒక్కొక్క మండలం వారీగా కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినందుకు హుజూరాబాద్, జమ్మికుంట ఈ 2 మండలాల్లో పూర్తి స్థాయిలో ఖచ్చితంగా తమకు మెజార్టీ వస్తుందన్న ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. రౌండ్ల వారీగా కౌంటింగ్ ప్రారంభం అయితే కనుక ఎంతవరకు టీఆర్ఎస్ విశ్లేషణలు సరిగ్గా ఉన్నాయా లేదన్న అంశానికి సంబంధించి కూడా స్పష్టత వచ్చే అవకాశం. మరోవైపు ఖచ్చితంగా సైలెంట్ ఓట్ తమకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తుంది. దాదాపు అన్ని చోట్ల కూడా తమకు ఆధిక్యత ఉంటుందన్న విశ్వాసాన్ని ఆ పార్టీ శ్రేణులు, నాయకులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ ప్రారంభమైంది. ఆ తర్వాత ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుంది. రౌండ్ల వారీగా ప్రారంభమైన తర్వాత ట్రెండ్ మనకు 10-11 గంటలకు తెలిసే అవకాశం ఉంది. మధ్యాహ్నం 2 తర్వాత హుజూరాబాద్ ఓటర్లు ఎవరికి పట్టం కట్టారు, ఎవరికి మొగ్గు చూపారన్న అంశానికి సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. సంతోష్. రాఘవేంద్ర, తుది ఫలితం రావడానికి ఏ టైంకి వచ్చే అవకాశం ఉంది? తుది ఫలితం సాయంత్రం 6 గంటల తర్వాత వచ్చే అవకాశం ఉంది. అంటే టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఈవీఎంలో ఓపెనింగ్ సంబంధించి టెక్నికల్ ఇష్యూస్ లేకపోతే అంతా సజావుగా జరిగితే దాదాపు మొత్తంగా రౌండ్లు మొత్తం పూర్తయితే దాదాపు 6 నుంచి 7 గంటల మధ్య పూర్తి స్థాయిలో తుది ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. టెక్నికల్ ఇష్యూస్ ఏం రాకపోతే, ఒకవేళ టెక్నికల్ ఇష్యూస్ వస్తే కొంత లేట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి మాత్రం అంతా సజావుగా జరుగుతున్నట్టుగా ఈసీ వర్గాలు చెప్తున్నాయి. సంతోష్, అక్కడ భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి రాఘవేంద్ర? అంటే పోలింగ్ సంబంధించి పోలింగ్ సందర్భంగా ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ పార్టీ శ్రేణుల మధ్య కొంత ఘర్షణపూర్వ వాతావరణం నెలకొంది. కొన్ని పోలింగ్ స్టేషన్ దగ్గర ఒకరినెవరు రానియకుండా పోలింగ్ స్టేషన్ల బయట కూడా కొద్దిగా ఘర్షణ పడ్డ పరిస్థితి. ఈ నేపథ్యంలో కౌంటింగ్ దగ్గర కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. కేవలం కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించింది. అంటే మీడియాతో పాటు అదేవిధంగా కౌంటింగ్ ఏజెంట్లకు, కౌంటింగ్ సిబ్బందికి వీళ్ళకి మాత్రమే అనుమతించారు. వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ఎవరెవరిని కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో, ఈ డిగ్రీ కాలేజీలో కౌంటింగ్ జరుగుతుంది, చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఎవరిని అధికారికంగా పాస్ ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తున్నారు. వేరెవరిని కూడా అనుమతించకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సంతోష్. రాఘవేంద్ర, తొలి రౌండ్ ఫలితాలు వచ్చేసరికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది?
అరౌండ్ 9-9:30 వరకు వచ్చే అవకాశం ఉంది. దాదాపు 9 నుంచి 10,000 ఓట్లు కౌంటింగ్ జరగాల్సి ఉంటుంది. ప్రధానంగా హుజూరాబాద్ నుంచి మొదలవుతుంది కాబట్టి వీటికి సంబంధించిన ఫలితాలు అరౌండ్ 9:30 వరకు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా హుజూరాబాద్ సంబంధించి కూడా హుజూరాబాద్ టౌన్ అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఈ రౌండ్లో ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. రెండు పార్టీలు కూడా అటు టీఆర్ఎస్ ఇటు బీజేపీ ఇక్కడ ఖచ్చితంగా ఈ మున్సిపాలిటీకి సంబంధించిన వరకు మెజార్టీ ఓట్లు తమకే వస్తాయన్న ధీమాతో ఉన్నాయి. టీఆర్ఎస్ కూడా అంచనాలు వేసుకుంది. ఫీల్డ్ నుంచి తెప్పించుకున్న రిపోర్ట్స్తో ఖచ్చితంగా ఇక్కడ తమ పార్టీకి మెజార్టీ వస్తుంది, తమ పార్టీ అభ్యర్థికి మెజార్టీ వస్తున్న అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బీజేపీ కూడా అంతే ధీమాతో ఉంది. ఖచ్చితంగా హుజూరాబాద్ నుంచి మొత్తం అన్ని రౌండ్లలో ఖచ్చితంగా తమ పార్టీ అభ్యర్థికి మెజార్టీ వస్తున్న ధీమాను కూడా వ్యక్తం చేస్తున్నారు. అరౌండ్ 9:30-10 మధ్యలో మొదటి రౌండ్ సంబంధించిన ఫలితాలు వెలువడతాయి. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర. హుజూరాబాద్ ఉప ఎన్నికల కౌంటింగ్ సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రవికిరణ్ అడిగి తెలుసుకుందాం. రవికిరణ్, కౌంటింగ్ ఎలా సాగుతోంది? ఎన్ని గంటలకు తుది ఫలితం వచ్చే అవకాశం ఉంది? థ్యాంక్ యూ సంతోష్. ఇప్పటికే హుజూరాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఇప్పటికే ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లోంచి బయటకు తీసుకురావడం జరిగింది. సీల్ కూడా తొలగించి అధికారులు ఏజెంట్ల సమక్షంలో పోలింగ్ సంబంధించిన సామగ్రి అంతా ఇక్కడికి చేరుకుంది. దాన్ని అంతా కూడా బయటకు తీసుకొచ్చి కౌంటింగ్ టేబుల్ మీదకి ఇప్పటికే అలాట్ చేయడం జరిగింది. సెక్టార్ల వైజ్గా కూడా ఈ అలాట్మెంట్ అనేది సాగుతుంది. ఇప్పటికే సీల్ చేసినటువంటి వాటిని సీల్ తీసేసి బయటకు తీసుకొచ్చారు. మొదటగా ఇప్పుడు ప్రస్తుతం అయితే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లెక్కింపు అయితే కొనసాగుతుంది. 753 ఓట్లు పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. అవి లెక్కించిన తర్వాత 8:30 నుండి కూడా ఈవీఎంలు అనేవి లెక్కించున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే సిబ్బంది కూడా త్వరగా చేసేందుకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టు అధికారులు చెప్తున్నారు. ఆర్డీఓ రిటర్నింగ్ అధికారి కావచ్చు, అలాగే కలెక్టర్ కావచ్చు, సిపి కావచ్చు, మొత్తం వాళ్ళ ఆధ్వర్యంలో అలాగే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఆ సిబ్బంది మొత్తం కూడా అక్కడికి వెళ్ళి పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేసిన అనంతరం సీల్ తీయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏజెంట్లను కూడా అలౌ చేశారు. అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు ఏజెంట్లు ముందుగానే రావడం జరిగింది. ప్రస్తుతం అయితే ప్రధాన పార్టీ అభ్యర్థులు ఎవరు రాకపోయినా కూడా వాళ్ళకి సంబంధించిన ఏజెంట్లు మాత్రం అందరూ కూడా ఇప్పటికే లోనికి వచ్చారు. కౌంటింగ్ అయితే ప్రారంభమవుతుంది. మరో 10-15 నిమిషాల్లో పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఫలితం రానుంది. దాని తర్వాత ఈవీఎంల లెక్కింపు ద్వారా తొలి రౌండ్ ఫలితం అనేది త్వరలో తేలనుంది. అయితే ఈరోజు ఎక్కువ 306 కేంద్రాల నుంచి 305 ఈవీఎం యంత్రాలు వచ్చాయి. వాటికి సంబంధించి ఇటు పోతిరెడ్డిపేట నుంచి స్టార్ట్ అయ్యేటువంటి కౌంటింగ్ హుజూరాబాద్ మండలంలోని 14 గ్రామాలు, ఆ తర్వాత కమలాపూర్ వరకు కూడా హుజూరాబాదు, తర్వాత వేనవంక, తర్వాత జమ్మికుంట, ఆ తర్వాత ఇల్లంతకుంట, ఆ తర్వాత కమలాపూర్, ఇలా మండలాల వైజ్గా సెక్టార్ల వైజ్గా 14 టేబుల్స్ మీద కౌంటింగ్ అనేది జరగనుంది. ఒక్కొక్క రౌండ్ మినిమం 30 నిమిషాలు పట్టే విధంగా ఉంది. ఇప్పటికే ఆ ఈవీఎం యంత్రాలను తెరిచి వాటికి సంబంధించినటువంటి వీవీప్యాట్లు కూడా పక్కన పెట్టుకుని స్లిప్పులు కూడా చూసి లాటరీ పద్ధతి ద్వారా ఒక 5 ఈవీఎంలు చెక్ చేసిన అనంతరం అయితే కౌంటింగ్ ప్రారంభించేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియ అయితే మొదలైంది. ఇప్పటికే ఆర్డీఓ స్థాయి అధికారి కూడా లోనే ఉండి మొత్తం చెక్ చేస్తున్న పరిస్థితుంది. ఇటు జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ కావచ్చు, సిపి సత్యనారాయణ కావచ్చు ఇప్పటికే కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేసిన తరుణంలో లెక్కింపు త్వరగా రిజల్ట్ వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాతనే ఈ యొక్క లెక్కింపు అయితే ముగిసే అవకాశం అయితే కనపడుతుంది. ముఖ్యంగా 305 ఈవీఎంలు లెక్కించాలి. ఒక్కొక్క రౌండ్ కూడా 30 నిమిషాలు పట్టనున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కొంత లేట్ అయ్యే అవకాశం కూడా కనపడుతుంది. ఎక్కువగా ఈ పోలింగ్ శాతం అనేది కావడంతో దానికి సంబంధించినటువంటి ఓట్లు లెక్కింపు కొంత లేట్ అయ్యే అవకాశం కూడా కనపడుతుంది. అదేవిధంగా కొంత సిబ్బంది కూడా కరోనా నేపథ్యంలో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మాస్కులు పెట్టుకొని శానిటైజర్ వాడుతూ కొంత కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కౌంటింగ్ అనేది చేయాలి. కాబట్టి దీనికి కొంత లేట్ అయ్యే అవకాశాలు అయితే ప్రస్తుతం కనపడుతున్నాయి. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రవి. హుజూరాబాద్ ఉప ఎన్నికల కౌంటింగ్ సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభమైందా? ఎంతసేపు పట్టే అవకాశం ఉంది ఈ ఫలితాలు రావడానికి? ఈవీఎంలని కౌంటింగ్ సెంటర్లకి తరలించడం జరిగింది. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొత్తం పోస్టల్ బ్యాలెట్లు 753 పడ్డాయి. ఈ 753 ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొత్తం 22 రౌండ్ల పాటు
ఈ యొక్క ఓట్ల కౌంటింగ్ జరుగుతుంది. ఒక్కో రౌండ్లో అంటే 14 టేబుల్ని ఏర్పాటు జరిగింది. ఒక్కో రౌండ్లో 9 నుండి 10,000 ఓట్ల కౌంటింగ్ జరగనుంది సంతోష్. ఏదైతే ఫస్ట్ 6 రౌండ్ల వరకు హుజురాబాద్ రూరల్ అదేవిధంగా హుజురాబాద్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు జరగనుంది. ఆ తర్వాత వీణవంకకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఒక 4 రౌండ్ల పాటు ఉంటుంది. అదేవిధంగా ఆ తర్వాత జమ్మికుంట రూరల్ అదేవిధంగా జమ్మికుంట మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు జరగనుంది. అది 6 రౌండ్ల పాటు జమ్మికుంటకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు 6 రౌండ్లు ఉండనుంది. తర్వాత ఇల్లంతకుంటకు సంబంధించి 2 రౌండ్ల పాటు ఈ యొక్క కౌంటింగ్ ఉండనుంది. అదేవిధంగా చివరిగా కమలాపూర్ సంబంధించినటువంటి కౌంటింగ్ జరుగుతుంది. కమలాపూర్లో కూడా ఏదైతే 6 రౌండ్ల పాటు కౌంటింగ్ జరిగేటువంటి అవకాశం ఉంది. మొత్తం కూడా 22 రౌండ్లు అంటే ఒక్కో రౌండ్లో ఇప్పుడు హుజురాబాద్ తీసుకున్నట్లయితే 5.5 రౌండ్లు అంటే హుజురాబాద్ 5 రౌండ్లు పూర్తిగా 6వ రౌండ్లో హుజురాబాద్తో పాటు వీణవంకకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు జరగనుంది. అదేవిధంగా వీణవంక జమ్మికుంటకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు 10వ రౌండ్లో జరగనుంది. సో ఇవన్నీ తీసుకున్నట్లయితే మొత్తం 22 రౌండ్ల పాటు ఈ యొక్క కౌంటింగ్ జరుగుతుంది. పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి రిజల్ట్ మరి కాసేపట్లో రానుంది. 9:30 10 గంటల వరకు మొదటి రౌండ్ ఫలితాలు రానున్నాయి సంతోష్. అయితే ఈ ఫలితాలపైన ఇరు పార్టీలు ప్రధానంగా హుజురాబాద్ ఎన్నిక టీఆర్ఎస్ బీజేపీల మధ్యలో జరిగినటువంటి నేపథ్యంలో ఇరు పార్టీలు కూడా తామే గెలుస్తామన్నటువంటి ఆశతో ఉన్నారు. ఏదైతే హుజురాబాద్ సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్లయితే టీఆర్ఎస్ నేతలు కానీ బీజేపీ నేతలు కానీ తమకే లీడ్ ఉంటుందన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రూరల్లో అటు ఇటు ఉన్నా కూడా అర్బన్లో తమకు మెజార్టీ రావచ్చన్నటువంటి ఆశాభావంతో టీఆర్ఎస్ నేతలు కనిపిస్తున్నారు. ఇదే భావనతో బీజేపీ నేతలు కూడా ఉన్నారు. ఏదైతే అర్బన్ సంబంధించినటువంటి ఓట్లు ఎక్కువగా తమకే పడతాయన్నటువంటి ఫీలింగ్లో బీజేపీ నేతలు ఉన్నటువంటి నేపథ్యం. కొన్ని వీణవంక హుజురాబాద్ ఈ 2 మండలాల్లో టీఆర్ఎస్ లీడ్ వస్తున్నటువంటి అభిప్రాయంతో ఆ నేతలు వ్యక్తం చేస్తున్నారు. మిగతా 3 మండలాల్లో బీజేపీకి లీడ్ వస్తుందని చెప్పేసి బీజేపీ సంబంధించినటువంటి నేతలు ఆశిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఫలితం ఏదైతే ఫస్ట్ రౌండ్ పూర్తయిన తర్వాత ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏదైతే పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి కౌంటింగ్ జరుగుతుంది. ఇప్పటివరకు మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం టీఆర్ఎస్ అభ్యర్థి పోస్టల్ బ్యాలెట్లో ఆధిక్యంతో కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది సంతోష్. మహేష్, అయితే ఈసారి అత్యధికంగా గతంతో పోల్చుకుంటే పోలింగ్ శాతం కూడా ఎక్కువగా ఉంది. అంటే ఓటర్లలో ఆసక్తి పెరిగినట్టుగా మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే ఏ పార్టీల అంచనాలు ఏ విధంగా ఉన్నాయి? సంతోష్, అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా 86.64% పోలింగ్ నమోదైంది. అదేవిధంగా ఓట్ల పరంగా చూసినా కూడా 2,36,000 ఓట్లకి 2,05,000 ఓట్లు. అంటే గతంలో ఉన్నటువంటి ఓట్ల కన్నా ఈసారి కూడా ఓట్ల సంఖ్య కూడా పెరిగింది. అదేవిధంగా ఓట్ల శాతం కూడా పెరిగింది. అంటే 2,05,000 ఓట్లు పోలింగ్ కావడం అనేది మామూలు విషయం కాదు. అయితే ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఇటు బీజేపీ కావచ్చు అటు టీఆర్ఎస్ కావచ్చు ప్రతి ఓటర్ని కూడా కాంటాక్ట్లోకి వెళ్ళడము వాళ్ళని పోలింగ్కి వచ్చే విధంగా ముందే ప్లాన్ చేసుకున్నటువంటి నేపథ్యంలో ఈ ఓటింగ్ పెరిగింది. అయితే వారు వచ్చిన తర్వాత ఎవరైతే పార్టీలకు సంబంధించినటువంటి నేతలు వాళ్ళు పోలింగ్కు తీసుకొచ్చేందుకు కొరకు ప్రయత్నాలు చేసినప్పటికీ వాళ్ళు ఓటింగ్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఎటువైపు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారనేది మాత్రం ఆసక్తి నెలకొని ఉంది. అయితే హుజురాబాద్ సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్లయితే నాడి పట్టలేని పరిస్థితే ఉందనేది ఒకవైపు చెప్తూనే మరొక వైపు ఎగ్జిట్ పోల్స్ యొక్క రిజల్ట్స్ కూడా మనం చూసినటువంటి పరిస్థితి. అయితే ఒక ఫస్ట్ రౌండ్ పూర్తయిన తర్వాత ఈ విషయంపైన కొద్దిగా స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. 1 గంట తర్వాత పూర్తి స్థాయిలో క్లారిటీ రానుంది. అయితే కోవిడ్ నామ్స్ ప్రకారం ఈ యొక్క కౌంటింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో రౌండ్ మధ్య కౌంటింగ్కి పూర్తి కావడానికి కొద్దిగా టైం పట్టేటువంటి అవకాశం. అంటే మరొక వైపు 30 మంది అభ్యర్థులు కూడా బరిలో ఉన్నటువంటి నేపథ్యంలో కొద్దిగా ఆలస్యం జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ అధికారులు మాత్రం ఫలితాలను వెంటనే అంటే రౌండ్స్ని వెంటనే పూర్తి చేయాలి, కౌంటింగ్ పూర్తి చేయాలన్నటువంటి విధంగానే ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎలాంటి ఆలస్యం లేకుండా తొందరగా పూర్తి చేయాలన్నటువంటి ఆలోచనతోనే ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. 2 రూమ్లలో 7 టేబుల్స్ కూడా వేసినటువంటి నేపథ్యం. ఏవైతే అటు ఏర్పాట్లు కానీ ఇటు పోలింగ్ కౌంటింగ్ సిబ్బంది కానీ ఈ యొక్క ఫలితాల విషయంలో అప్రమత్తంగా ఉండడమే కాకుండా వీలైనంత తొందరగా ప్రకటించాలనేటువంటి దానిపైన ఉన్నారు. మరొక వైపు ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు అయితే హుజురాబాద్ సంబంధించినటువంటి ఉప ఎన్నికైనటువంటి నేపథ్యంలో హుజురాబాద్ సంబంధించినటువంటి నేతలు కావచ్చు మిగతా ప్రాంతాలకు సంబంధించినటువంటి టీఆర్ఎస్ బీజేపీ నేతలు ఇప్పటికే నగరానికి చేరుకున్నారు. ఎవరికైతే ట్రెండ్స్ని బట్టి తమ యొక్క కార్యాచరణను ముందుకు తీసుకునే కొరకు వీలుగా ఉండేందుకు కొరకు అటు ఇరు పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కానీ నేతలు కానీ కరీంనగర్కి వచ్చి మకాం వేశారు సంతోష్.
మహేష్, అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ సెకండ్ ప్లేస్ లో పోటీ ఇచ్చింది. ఈసారి కాంగ్రెస్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? సంతోష్, ఏదైతే ప్రధానంగా హుజురాబాద్ ఉప ఎన్నిక రెండు పార్టీల మధ్యనే ఈటల బీజేపీ అదేవిధంగా టీఆర్ఎస్ మధ్యనే జరిగింది. అయితే గతంలో కాంగ్రెస్ నియోజకవర్గంలో గట్టి పట్టు ఉండేది. ప్రతిసారి కూడా ఎన్నికల్లో పోటీ చేయడం అంటే దాదాపు 38,000 పైచిలకు ఓట్లని అది ప్రతి ఎన్నికల్లో కూడా ఈ నియోజకవర్గంలో పొందినటువంటి నేపథ్యం. అదేవిధంగా గత ఎన్నికలు 2018 ఎన్నికల్లో 64,000 ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చాయి. అయితే అటువంటి పరిస్థితి ఈసారి హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా ఎక్కడ కూడా కనిపించలేదు. ఎక్కడ తిరిగినప్పటికీ కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి మాట చాలా తక్కువగా వినిపించింది. ఏదైతే వారికి డిపాజిట్ కూడా వస్తుందా రాదా అనేటువంటి విషయం ఒక సందిగ్ధత ఉంది. డిపాజిట్ కూడా రాదనేటువంటి అభిప్రాయమే ఇక్కడ వ్యక్తమవుతున్నటువంటి విషయం. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఆ లెవెల్లో ఈసారి ప్రచారం చేయలేదు. ఏదో ప్రచారం చేశామన్నట్టుగా చేశారు తప్ప ఏదైతే సీరియస్గా ఈ ఉప ఎన్నికను తీసుకున్నట్టుగా కనిపించలేదు. దీని నేపథ్యంలో ఏదైతే పార్టీ రెండు పోటీ అనేది ఈ రెండు పార్టీల మధ్యన ఉన్నటువంటి నేపథ్యంలో ఓటర్లు కూడా ఈ రెండు పార్టీల్లో ఏదో ఒక పార్టీని మాత్రమే చూసుకున్నట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కూడా వచ్చేటువంటి అవకాశం అయితే లేదు. వారికి అంచనాలు కూడా లేవు. సంతోష్, ఆ వైపున కూడా వాళ్ళు ఆలోచించట్లేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ఈ రెండు పార్టీలకు సంబంధించే ఓటర్లు మాట్లాడుకోవడం కనిపించింది. సో ఈ కాంగ్రెస్ సంబంధించినటువంటి కార్యకర్తలు ఎక్కడ కూడా పోలింగ్ బూతుల దగ్గర కూడా కనిపించలేదు. ఏదైతే పోలింగ్ 30 తేదీన జరిగిందో ఆ పోలింగ్ సందర్భంగా కాంగ్రెస్ సంబంధించినటువంటి కార్యకర్తల యొక్క హడావుడి కానీ వారి యొక్క పార్టిసిపేషన్ కానీ ఎక్కడ కూడా పోలింగ్ బూతుల దగ్గర కనిపించలేదు. వాళ్ళు ఈ ఎన్నికల్లో తాము ప్రభావం చూపలేమనే ఉద్దేశంతో వెనుకడుగు వేసినట్టుగా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మాత్రం డిపాజిట్ వచ్చి రావడం కష్టంగానే కనిపిస్తుంది. సంతోష్, మహేష్, పోస్టల్ బ్యాలెట్స్ చూసుకుంటే 753 పోస్టల్ బ్యాలెట్స్ లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తోంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఏదైతే పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి 753 పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన కౌంటింగ్ జరుగుతుంది. ఇప్పటివరకు కౌంటింగ్ చేసినటువంటి ఓట్లను కనుక చూసినట్లయితే టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఎక్కువ కూడా ఈ ఓట్లని 80 సంవత్సరాల పైన ఉన్న వ్యక్తులు ఉపయోగించుకున్నటువంటి నేపథ్యం టీఆర్ఎస్ నేతలు వాళ్ళకి ముందు వెళ్ళి కలిసినటువంటి పరిస్థితిలో పోస్టల్ బ్యాలెట్లో ప్రస్తుతానికి టీఆర్ఎస్ లీడ్ వచ్చింది. సంతోష్, అయితే మొదటి రౌండ్ ఫలితం వెలువడిన తర్వాతనే ఒక స్పష్టత వస్తుంది. ప్రస్తుతానికైతే టీఆర్ఎస్ పోస్టల్ బ్యాలెట్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. సంతోష్, థ్యాంక్ యూ మహేష్. హుజూరాబాద్ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. మొత్తం 753 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు మరి కాసేపట్లో పూర్తి కానుంది. హుజూరాబాద్ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. మొత్తం 753 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు మరి కాసేపట్లో పూర్తి కానుంది.